కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ చీనాంబరాలు. పూర్వకాలం భారతదేశంలో చైనా దేశాన్ని చీనా అనేవారు. అంబరాలు అంటే వస్త్రాలు. అక్కడ తయారైన వస్త్రాలుని చీనాంబరాలు అనేవారు, అంటే పట్టుబట్టలు. ఇక కథలోకి వెళ్దామా? 3000 సంవత్సరాల క్రితం చీనా చక్రవర్తి ఒక అందమైన అమ్మాయిని పెళ్లాడాడు. ఆమె పేరు సీలింగ్ షీ. ఆమె వయసు 14 ఏళ్ళు. చీనా చక్రవర్తి పట్టపురాణి అయిన సీలింగ్ షీకి ఏ లోటు లేదు. రోజల్లా ఆమెకు వినోదం కలిగించడానికి గాను గాయకులు, నర్తకులు ఉండేవారు. ఆమెకు ఏం కావలసి వచ్చినా చేయటానికి ఎల్లప్పుడూ పరిచారకులు సిద్ధంగా ఉండేవారు. ఇన్ని ఉన్నా కూడా సీలింగ్ షీకి పెద్ద విచారం ఉండేది. ఆమె కళ్ళ వెంట నిరంతరం అశ్రుధారలు కారుతూ ఉండేవి. ఆమె దుఃఖాన్ని మాపటానికి ఎందరో ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఆమె దుఃఖానికి కారణం ఏమిటంటే, ఆమె ఎన్నడూ తన పుట్టింటిని విడిచి ఉండినది కాదు. అందులోనూ చిన్నపిల్ల. దూరాన ఉన్న తన తల్లిదండ్రులను, అన్నదమ్ములను తలుచుకుని ఆమె ఎళ్లవేళలా కుమిలిపోతూ ఉండేది. తన పట్టమహిషి విచారగ్రస్తురాలై ఉందన్న వార్త చక్రవర్తికి తెలిసి ఆయన తన 2 మంత్రులతో సహా ఉద్యానవనానికి వచ్చాడు. తోటలో కంబళి వృక్షం అంటే మల్బరీ చెట్టు నీడన ఉన్న తన భార్యను సమీపించి, రాణి, నీకేమి లోటు జరిగింది? నీ లేత పొగలు తడిగా ఎందుకున్నాయి? నీ ఆరోగ్యం బాగాలేదా? దాచక నిజం చెప్పవలసింది అని అడిగాడు. స్వామి, నాకు ఏ లోటు లేదు, మీరు విచారించకండి. నా మనసుకు ఉల్లాసంగా లేదు, అంతకంటే మరేమీ లేదు అన్నది సీలింగ్ షీ. మహారాజు తన మంత్రులకేసి చూసి, మీరు తొందరలోనే మహారాణి మనసు ఉల్లాసం కలిగించే యోచనలు చేయండి అని వెళ్ళిపోయాడు. తమలో తాము మాట్లాడుకుంటూ మంత్రులు కూడా వెళ్ళిపోయారు. ఇంతలోనే పరిచారకులు తేనీరు తెచ్చి మహారాణి ముందు పెట్టారు. ఆమె ఆచారం ప్రకారం తానే స్వయంగా తేనీరు గిన్నెలలో కలిపి పాటగాళ్లకు, ఆటగాళ్లకు ఇచ్చి తన గిన్నెను ముందు ఉంచుకున్నది. తేనీరు చాలా వేడిగా ఉండటం వల్లనో, దాని మీద అంతగా ఇచ్చ లేకపోవడం వల్లనో ఆమె దాన్ని వెంటనే తాగలేదు. ఈ సమయంలో కంబళీ వృక్షం మీద నుంచి ఏదో ఒక వస్తువు మహారాణి ముందున్న తేనీటి గిన్నెలో టప్మని పడింది. తేనీరు చింది అమూల్యమైన మహారాణి దుస్తులపైన పడింది. పరిచారికలు నొచ్చుకుంటూ ఆమెను సమీపించబోయారు. నా దుస్తులకు ఏమీ తొందర లేదు, ఆ తేనీటి గిన్నెలో పడిన వస్తువు ఏమిటో చూడండి అన్నది మహారాణి. పరిచారకులు గిన్నెలోని తేనీటి నుంచి ఒక చిన్న దారపూండ లాంటి పదార్థాన్ని తీసి మహారాణి చేతిలో పెట్టారు. అది మరేమీ కాదు, పట్టుకాయ. అంటే పట్టుపురుగులు తమ చుట్టూ తాము ఒక దారం వంటి పదార్థంతో చేసుకునే ఒక కాయ లాంటిది. దాన్ని పిసినికాయ అంటారు. అటువంటి పిసినికాయలు కంబళి వృక్షం మీద ఇంకా అనేకం ఉన్నాయి. తేనీటిలో పడిన పిసినికాయను పరిచారకుల వద్ద నుంచి తన చేతిలోకి తీసుకునే సమయాన సీలింగ్కి ఒక వింత విషయాన్ని గమనించింది. ఆ పిసినికాయ విచ్చుకుని అతి సన్నని నిగనిగలాడే పోగులు చేతిలోకి రాసాగాయి. ఆహా, ఈ దారమే ఇంత అందంగా ఉంటే దీనితో నేసిన వస్త్రాలు ఇంకెంత అందంగా ఉండాలి అనుకున్నది సీలింగ్షి. మరుక్షణమే ఆమెకు ఒక ఆలోచన తట్టింది. ఈ పోగులన్నీ మరీ సన్నగా ఉన్నమాట నిజమే, కానీ ఇవి సులువుగా తెగటం కూడా లేదు. అదీకాక ఒక్క పిసినికాయలోనే ఎన్నో గజాల పోగులు ఉన్నట్టుగా కనిపిస్తున్నది. ఈ పోగును అనేక పేటలు వేసి పేనినట్టయితే దారం తయారవుతుంది. అప్పుడు దానిని మగ్గం మీద నేసి ప్రపంచంలో ఎవరూ ఎన్నడూ చూడనంత అద్భుతమైన అందమైన బట్టలు తయారు చేయవచ్చు. ఈ ఆలోచన రాగానే మహారాణి మనోవ్యాధి కాస్త మటు మాయమైంది. ఆమె ఉత్సాహంతో లేచి తన పరిచారకులను పిలిచి తన చేతిలో ఉన్న పోగును విప్పదీసి పేటలు వేసి పేనమని చెప్పింది. పరిచారకులు ఆమె చెప్పినట్టే సన్నని నిగనిగలాడే దారం పీని పుల్లలకు చుట్టసాగారు. ఇట్లా ఎంత దారం అయితే ఒక బట్ట కాను, మీరంతా కలిసి చెట్టు మీద ఉన్న పిసినికాయలు అన్నీ ఏరి తెచ్చి తేనీటిలో వేయండి అని మహారాణి పరిచారకులను ఆజ్ఞాపించింది. అంతే, అది మొదలు ఎవరికి క్షణం తీరలేదు. అది వరకు పరిపాటలు లేక క్షణముకు యుగంగా గడిపిన మహారాణికి ఇప్పుడు ఘడియలు క్షణాల్లాగా సాగిపోతున్నాయి. సూర్యాస్తమయ్యే లోపల చాలా కండెల దారం తయారయ్యింది. ఇంకా చేయవలసిన పని బోలెడంత ఉన్నది.
ఆమె వడ్రంగులను పిలిపించి, ఈ దారం చూడండి, ఇంత సన్నని దారం నేయటానికి మగ్గం తయారు చేయించండి, తెల్లవారీలోపుగా మగ్గం నా గదిలో ఉండాలి అని ఆజ్ఞాపించింది. పర్నాడు చక్రవర్తి తన మంత్రులను పిలిపించి, పట్టపురాణి మనసు ఉల్లాసంగా ఉంచటానికి ఏమి ఆలోచించారు అని అడిగాడు. చిత్తం ప్రభు, ఒక చక్కని నెమలిని తెచ్చి మన ఉద్యానవనంలో ఉంచినట్టయితే దేవిగారు దాని నాట్యం తిలకిస్తూ, దాని ఈకల రంగులు చూసి వినోదిస్తూ అని ఒక మంత్రి గొణిగాడు. చక్రవర్తి రెండో మంత్రి కేసి చూశాడు. మన ఉద్యానవనంలో జలక్రీడలకు చిన్న తామరకొలను ఏర్పాటు చేసినట్టయితే మహారాణి గారు తన చెలికెత్తలతో సహా అందులో ఈతలు కొడుతూ ఆనందిస్తారు అన్నాడు రెండో మంత్రి. తన ఇద్దరు మంత్రులకు సరి అయిన ఆలోచన తోచలేదని తెలుసుకున్న చక్రవర్తి తన పట్టపురాణిని పిలవని ఆజ్ఞాపించాడు. ప్రభు, మహారాణి గారు ఇంకా తమ గది నుండి బయటికే రాలేదు అన్నారు నౌకర్లు. అదేమిటి, ఇంత పొద్దుకి ఇంకా బయటికే రాలేదా అన్నాడు చక్రవర్తి. అర్భకురాలైన తన భార్య ఆరోగ్యం గురించి ఆయనకు ఆందోళన కలిగింది. ఆయన వెంటనే సింహాసనం దిగి సరాసరి రాణి గదికి వెళ్ళాడు. చక్రవర్తి లోపల అడుగు పెడుతూనే అక్కడ కనిపించిన దృశ్యం ఆయనకు ఆశ్చర్యము, ఆనందము కలిగించింది. మహారాణి విచారసాగరంలో మునిగి ఉండకపోగా ఒక విచిత్రమైన మగ్గం ముందు కూర్చొని ఎన్నడూ కని విని ఎరగనంత అందమైన దారపు పోగులతో దగదగా మెరిసిపోతున్న ఒక అందమైన వస్త్రం తయారు చేస్తున్నది. మహారాణి తల ఎత్తి చక్రవర్తి కేసి చూసింది. ఆమె కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. ఆమె చిరునవ్వు నవ్వింది. మహాప్రభు, నా విచారంతో మీకు ఎంతో కాలంగా బాధ కలిగించాను. దానికి పరిహారంగా మీకు ఈ దేవతా వస్త్రం నేసి ఇస్తున్నాను, ఆగ్రహించరు కదా అన్నది. ఆగ్రహమా? ఇంత అపూర్వమైన వస్త్రం బహుమతి పొందుతూ ఆగ్రహించగలనా అన్నాడు చక్రవర్తి. శ్రీలింక్షి తన భర్తతో జరిగిందంతా చెప్పింది. తమ భార్యగా ఉండి నేను ఈ పని చేయటం భావ్యం కాదు, అందుచేత ఈ సంగతి రహస్యంగా ఉంచాను అన్నది మహారాణి. దానికి నాకేమీ విచారం లేదు. నీ మనసుకు తృప్తి కలిగించిన వారికి అర్ధరాజ్యం కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాను. నీ విచారం తొలగింది, అదే నాకు 10,000 అన్నాడు చక్రవర్తి. అయితే మహాప్రభు, నా కోరిక ఒకటి నెరవేర్చగలరా అన్నది మహారాణి. తప్పక నెరవేరుస్తాను, ఏం కావాలో కోరుకో అన్నాడు చక్రవర్తి. 1000 కంబళి వృక్షాలతో నాకు ఒక తోట వేయించి పెట్టండి అన్నది మహారాణి. చక్రవర్తి ఆమె కోరిక నెరవేర్చాడు. శ్రీలింక్షి ప్రపంచంలో మొట్టమొదటి పట్టు వస్త్రాలు నేసింది. ఇప్పటికీ చీనా భాషలో సి అంటే పట్టు. ఆమె అనంతరం చీనా దేశపు మహారాణులు ఆమె ఏర్పాటు చేసిన సాంప్రదాయాన్ని అనుసరించి ఏటా ఒకరోజు పట్టుపురుగులకు తమ చేతి మీదుగా ఆహారం వేస్తూ వచ్చారు. కాలక్రమాన పట్టు వస్త్రాల రహస్యం చీనా నుంచి ఇతర దేశాలకు పాకింది. అందుకనే మన పూర్వీకులు పట్టు వస్త్రాలను చీనాంబరాలు అనేవారు. మిగతా దేశాలలో పట్టు వస్త్రాలు తయారైనా కూడా చీనా దేశపు పట్టు వస్త్రాలకు గల నాణ్యత వేరేగా చెప్పనక్కర్లేదు. వీటిని మనవారు చీనాంబరాలు అనేవారు. కథ సమాప్తం. రెండవ కథ ఎదురు దెబ్బ. రంగాపురం జమీందారు తనకు పేరు ప్రతిష్టలు వచ్చేటట్టుంటేనే గాని గ్రామానికి మేలు చేసేవాడు కాడు. తాను గ్రామాధికారి అయి ఉండి కూడా ప్రజల కష్టాలను ఏమాత్రమూ పట్టించుకునేవాడు కాడు. ఎంతో కాలంగా రంగాపురానికి మంచినీటి బావి లేదు. గ్రామస్తులు మంచినీటి బావి కోసం చాలా దూరం వెళ్ళవలసి వచ్చేది. ఒక ఏడు నీటి కరువు వచ్చి సమస్య చాలా తీవ్రమైంది. అయినా కూడా జమీందారు బావి తవ్వించమంటే వినిపించుకోలేదు. ఇది నచ్చని జమీందారు కొడుకు చందాలు వేయించి గ్రామస్తుల చేతనే పెద్ద బావి తవ్వించసాగాడు. ఎంత తవ్వినా నీరు పడకపోగా పెద్ద బండరాయి అడ్డు తగిలింది. దాన్ని పగలగొట్టి లోతు చేసే శక్తి గ్రామస్తులకు లేదు. జమీందారు కొడుకు ఒక రాత్రి బావిలో కొంత మట్టి నూనె పోయించాడు. తన గ్రామంలో మట్టి నూనె పడబోతున్నది అనుకుని జమీందారు కీర్తి కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి రాయిని పగలగొట్టించి బావిని బాగా లోతు చేయించాడు. బావిలో నూనె బదులు మంచినీరు పడింది. ఈ విధంగా జమీందారు కొడుకు పుణ్యమా అని జమీందారే అనుకోకుండా మంచినీటి బావి ఏర్పాటు చేసిన వాడైనాడు. కథ సమాప్తం. మూడవ కథలోకి వెళ్ళబోయే ముందు ఒక మనవి. మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి.
మీ సూచనలు, సలహాలు కామెంట్‌లో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదని దయచేసి అవి చేయండి. ఇది మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి. థాంక్ యూ. ఇప్పుడు చెప్పబోయే నాలుగో కథ యోగ్యత. ఒక రాజుగారు వైద్యం నేర్చుకున్న విద్యార్థులు తమ గురువుల వద్ద నుంచి యోగ్యతా పత్రాలు తెస్తే వారిని గ్రామాలలో జీతం మీద అధికార వైద్యులుగా నియమిస్తున్నాడు. అది తెలిసి ఉద్రేకుడు అనేవాడు ఒక వైద్యుడి వద్దకు వెళ్ళి తనకు యోగ్యతా పత్రం ఇయ్యమన్నాడు. తన శిష్యులకు తప్ప అలాంటి పత్రం ఎవ్వరికీ ఇవ్వనన్నాడు వైద్యుడు. ఉద్రేకుడు కత్తి చూపి యోగ్యతా పత్రం ఇయ్యకపోతే చంపుతానని బెదిరించాడు. వైద్యుడు గత్యంతరం లేక ఉద్రేకుడు అనే ఇతను నా వద్ద అనేక ఏళ్లుగా శిష్యరికం చేసి వైద్యం నేర్చుకున్నాడు అని పత్రం రాసిచ్చాడు. వాడు ఆ పత్రాన్ని తీసుకుని వెళ్ళి రాజుకు చూపించాడు. అది చూసిన రాజుగారు, నువ్వు మందమతిలాగా ఉన్నావు. అందరు వైద్యులు 2-3 ఏళ్లలో వైద్యం నేర్చుకుంటే నువ్వు అనేక సంవత్సరాలు ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? నీకు ఉద్యోగం ఇచ్చేది లేదు బొమ్మన్నాడు రాజు. కథ సమాప్తం. నాలుగో కథ కురూపి. ఒక వ్యాపారికి ఒక కురూపి అయిన కూతురు ఉండేది. పెళ్ళిడు వచ్చాక వ్యాపారి ఆ అమ్మాయికి ఎన్నో సంబంధాలు చూశాడు. కానీ ఆమెను పెండ్లాడుతామని ఎవరూ ముందుకు రాలేదు. కాబోయే అల్లుడికి ఇల్లు, డబ్బు ఏర్పాటు చేస్తామని అన్నా కూడా పని జరగలేదు ఆ వ్యాపారికి. చివరకు ఆ వ్యాపారి తన కుమార్తెను తమ బంధువర్గంలో ఒక గుడ్డివాడికిచ్చి పెళ్లి చేశాడు. కొంతకాలం గడిచింది. ఆ ఊరికి ఒక గొప్ప నేత్ర వైద్యుడు వచ్చాడు. అతను శస్త్రచికిత్సలు చేసి అనేక మంది గుడ్డివాళ్లకు దృష్టి తెప్పిస్తున్నాడు. బంధువులు ఆ వ్యాపారితో, మంచి అవకాశం, నీ అల్లుడికి కళ్ళు తెప్పించు అన్నారు. వ్యాపారి తల అడ్డంగా తిప్పి, సుఖంగా సాగిపోతున్న కాపురాన్ని చేతులరా కూలదోయలేను. కళ్ళు వస్తే నా అల్లుడు నా కూతురి ముఖం చూస్తాడా? కురూపి భార్యకు గుడ్డి భర్తే సరియైన జత అన్నాడు ఎంతో ముందు చూపు గల ఆ వ్యాపారి. కథ సమాప్తం.